పేజ్ నెంబర్ 229, 229, రికార్డింగ్ నెంబర్ 56, 56, త్రిపుర రహస్య జ్ఞానఖండసారం అనే పుస్తకంలో మనం ఇప్పుడు 18th చాప్టర్ అయిన మనస్వరూప నిరూపణం కంటిన్యూయేషన్ చదువుకోబోతున్నాం అన్నమాట. ఇక్కడ భార్గవుడు అడిగిన ప్రశ్నకు దత్తాత్రేయుల వారు ఇంకా కూడా సమాధానం చెప్తూ ఉన్నారన్నమాట. మనస్సునందు వికల్పములను వదిలిపెట్టినంత మాత్రముననే వెలుపలనున్న వస్తువులను ఆవరించి ఉన్న జడశక్తి తొలగిపోవునా అని సంశయింపకుము. అసలు ఆవరణమే లేదు. నీ చేతనే కల్పింపబడిన ఆవరణము సత్యమెట్లగును? త్రాడును చూచి పాముగా అనుకొనుచున్నప్పుడు త్రాడును ఆవరించి ఉన్న అజ్ఞానము నీచే కల్పించబడినదే కదా. ఊహాలోకమున నీవు నీ శత్రువు చేత బంధింపబడి బెదరింపబడుచు కొట్టబడుచున్నావనుకొనుము. ఊహ చెదరిపోయినచో బంధనము కొట్టబడుట మిగులునా? వ్యవహారము కూడా ఇట్టిదే అని గ్రహింపుము. వికల్పములు తొలగినచో సంసార బంధము కూడా మిగులదు. భార్గవ, అనాది కాలము నుండి ఎవ్వనికిని బంధమే లేదు. భ్రాంతి తప్ప బంధము ఎవనికున్నది? ఎక్కడ ఉన్నది? విచారింపుము. నేను బంధింపబడి ఉన్నాను అని నిశ్చితముగా అనుకొనుచుండుటయే బంధము. ఎంత బుద్ధిమంతుడైనను ఎన్ని ప్రయత్నములు చేసినను బంధము అను భ్రాంతిని తొలగించుకొనిననే తప్ప సంసారము నుండి ముక్తుడు కాజాలడు. నిర్మలమైన చిదాత్మకు బంధమేమి ఎట్లు కలుగును? ఆత్మరూపమైన అద్దమునందు ప్రతిబింబములైన భావముల చేతనే బంధము కలుగునని తలతువేని అద్దములో ప్రతిబింబించుచున్న అగ్ని కూడా దహించును అని చెప్పవలసి ఉండును. సంసార బంధము మనస్సు ఉన్నది అన్న నిశ్చయముతో రెండు విధములుగా ఏర్పడుచున్న భ్రాంతి తప్ప ఎవనికిని ఎక్కడనూ ఎప్పుడునూ బంధమన్నదే లేదు. సరి అయిన విచారము అను మహాజలముల చేత ఈ రెండింటి విషయమున గల భ్రాంతి అను మాలిన్యమును కడిగి వేసుకొనిననే తప్ప ఎవనికిని సంసార భీతి నశింపదు. ఆ భ్రాంతి తొలగనంత వరకు నేను గాని, బ్రహ్మదేవుడు గాని, శంకరుడు గాని, విష్ణువు గాని, విద్యారూపిణి అయిన త్రిపురాదేవి గాని ముక్తిని కలిగించుట అసంభవము. కావున రామా, ఈ రెండింటినీ వీడి సుఖింపుము. మనస్సు నిర్వికల్పముగా ఉన్నప్పుడు ఆత్మయే అగును. కావున ద్వైతమునకు ప్రసక్తే లేదు. ఇది అది అని వివిధ పదార్థముల రూపముతో భాషించుట కన్నా భిన్నముగా మనస్సేమున్నది? ఇది అది మొదలుగా పదార్థముల భావనను విసర్జించినచో మిగులున్నది ఆత్మయే. త్రాడును చూచి పాముగా భ్రమించుచున్నప్పుడు త్రాడే పాముగా భాషించుచున్నది. పామునకు సంబంధించిన భ్రాంతి జ్ఞానము నశించినప్పుడు త్రాడునకు సంబంధించిన జ్ఞానము నిలచి ఉండును. అట్లే త్రాడు కూడా చిత్తునందు తోచుచున్న భ్రాంతియే అని నిశ్చయము కలిగినప్పుడు త్రాటి యొక్క జ్ఞానము కూడా నశించి కేవల చైతన్యమే మిగులును. ఇట్లు నీకు కనిపించుచున్న ప్రతి దృశ్యమునందును నామరూప విశేషములను కల్పితములనుగా గ్రహించి ఆ భ్రాంతి జ్ఞానమును తొలగించినచో కేవలమైన చైతన్యమే మిగులును. ఇట్లు నీకు కనిపించుచున్న ప్రతి దృశ్యమునందును నామరూప విశేషములను కల్పితములనుగా గ్రహించి ఆ భ్రాంతి జ్ఞానమును తొలగించినచో కేవలమైన చైతన్యమే మిగులును. అది నీ దృక్కే. దృశ్యములన్నీయూ నీ దృక్కునందే రూపొందుచున్నవి. నీ దృక్కు ప్రసరింపకున్నచో దృశ్యమే లేదు. ఆ దృక్కునందు నామరూపములను గ్రహింపకున్నను దృశ్యము లేదు. వెండి చెంబు, వెండి కంచము మొదలగునవి వెండి కన్నా భిన్నముగా లేనట్లు దృశ్యములు దృక్కునకు భిన్నముగా లేవు. కావున దృక్కు ఒకటే వస్తువు, అది నీ స్వరూపమే. కావున ద్వైతమునకు ప్రసక్తియే లేదు. జాగ్రత్త దశలో పదార్థములు ఎన్నో పనులకు ఉపయోగపడుచు స్థిరముగా ఉన్నవి. కావున అవి వస్తువులు కావనుట ఎట్లు కుదురును? అవి వస్తువులైనప్పుడు అద్వైతం ఎట్లుండును అని నీవు అనుచున్నావు. పనులకు ఉపయోగపడుచు స్థిరముగా ఉన్నట్లు తోచినంత మాత్రమున పదార్థములు సత్యములు కావు.
స్వప్నమునందు పదార్థములన్నీ ఉపయోగపడుచు ఆ సమయమున స్థిరముగా ఉన్నట్లే తోచుచున్నవి. అంత మాత్రమున అవి యథార్థములగుట లేదు. మేల్కొన్నంతనే అవన్నీయు మిథ్యానియే తలచుచున్నాము. స్వప్న జాగ్రత్తలకు కొంచెమే భేదము. స్వప్నము మిథ్య అను నిశ్చయము జాగ్రత్తలో కలుగుచున్నది. జాగ్రత్తలోని వ్యవహారము మిథ్య అను నిశ్చయము స్వప్నములో కలుగుటలేదు. అంత మాత్రమున జాగ్రత్తలోని వ్యవహారము సత్యము కానేరదు. జాగ్రత్తలో ఈ పదార్థములు ఎంత సత్యముగా తోచుచున్నవో స్వప్నములో కూడా అంతే సత్యముగా తోచుచున్నవి కదా. జాగ్రత్తలో అవి లేకపోవుటచే మిథ్య అనుచున్నావు. అట్లే స్వప్నములో జాగ్రత్తలోని వ్యవహారం ఉండదు. కావున ఈ వ్యవహారము కూడా మిథ్యయే. మారుచున్న స్వప్నమును జాగ్రత్తలోని వ్యవహారమును చూచుచున్న నీవు మారుటలేదు. కావున నీవొక్కడవే సత్యము. మరి ఒక దృష్టాంతమును వినుము. ఇంద్రజాలమునందు కూడా కల్పింపబడిన వస్తువులు పనులకు ఉపయోగపడుచు స్థిరములుగా ఉన్నట్లే తోచుచున్నవి. అంత మాత్రమున అవి సత్యములగునా? ఇంద్రజాలము చేత భ్రాంతులైన వారు ఆ వస్తువులను సత్యములుగా ఎట్లు తలచుచున్నారో అట్లే లోక వ్యవహారమునందును మాయామోహితులైన వారు దీనిని సత్యము అనుచున్నారు. రామా వినుము, ఎల్లప్పుడూ ఏది ఉన్నదో అది ఏ సత్యము. ఒకప్పుడైనను లేకుండా పోవున్నది సత్యము కాదు. అయ్యా, స్వప్నములో గాని జాగ్రత్తలో గాని దృశ్యములను గ్రహించుచున్నప్పుడే దృక్కు కూడా ఉన్నట్లు మనకు తెలియచున్నది. గాఢ నిద్రయందు దృశ్యమును గ్రహింపనప్పుడు దృక్కు ఉన్నట్లు తెలియుట లేదు. కావున నిద్రలో దృక్కు లేదు కాబట్టి దృక్కు కూడా అసత్యమే అని నీవు అనవచ్చును. కానీ ఆ నిద్ర యొక్క కాలము దృక్కు లేకపోవుట నీకెట్లు తెలిసినవి? ఆ నిద్ర యొక్క కాలము దృక్కు లేకపోవుట నీకెట్లు తెలిసినవి? అవి నీకు తెలిసినవి అనగా అప్పుడు వానిని గ్రహించుచున్న నీవు ఉన్నావన్నమాట. అప్పుడు వానిని గ్రహించుచున్న నీ స్వరూపము దృక్కే. కావున దృశ్యము లేని నిద్రలో కూడా దృక్కు ఉన్నది. అది లేని సమయమే లేదు కాబట్టి అది ఏ సత్యము. ఏది ఇతరముపై ఆధారపడక స్వయముగా ప్రకాశించుచుండునో అది ఏ సత్యము. తక్కినదంతయు అసత్యము. అట్లు కాక అసత్యమని నిరూపింపబడు వరకు కనిపించుచున్నదంతయు సత్యమే అని అందువేని అది కుదురదు. ఎందువల్లననగా ఎండమావులలోని నీరు వలె లేనిది ఉన్నట్లుగా కనిపించుచున్నది. అట్లే ముత్యపు చిప్ప వెండి బిళ్ళవలే తోచుచున్నప్పుడు యథార్థముగా ఉన్న ముత్యపు చిప్ప కనిపించుటలేదు. ఇది అందరికీ అనుభవ సిద్ధము. అట్టి ఎడల నీవు చెప్పినట్లుగా అసత్యమని నిరూపింపబడు వరకు కనిపించుచున్నదంతయు సత్యమే అని అంగీకరించినచో ఎండమావులలో నీరు కొంతకాలము సత్యముగా ఉన్నదని, ముత్యపు చిప్ప నిజముగా కొంతకాలము లేదని అంగీకరింపవలసి ఉండును. ఇది కుదరదు. కావున ఎప్పుడునూ స్వయముగా ప్రకాశించుచున్న దృక్కు సత్యము, తక్కినదంతయు అసత్యమే. అట్టి ఎడల కనిపించుచున్న దృశ్యము తప్ప నిర్విశేషముగా ఎప్పుడునూ గోచరింపని దృక్కు లేదు అని వాదించువాడు మూర్ఖుడు. అట్టివాడు నేను లేను అని కూడా చెప్పగలడు. శరీరమును ఇంద్రియములను వీడినచో తానున్నాడో లేడో తెలియక తన యునికి యందే ఎగ్జిస్టెన్స్ యందే సందేహము కలవాడు ఎట్టి తర్కము చేతనైనను ఇతరుల యొక్క అజ్ఞానమును ఎట్లు పోగొట్టగలడు? అట్లు వాడు చేయగలిగినచో ఒక పెద్ద గుండురాయి కూడా మానవుల అజ్ఞానమును పోగొట్టగలుగును. కావున లోకమున వస్తువులు ఉపయోగపడుచు స్థిరముగా ఉన్నట్లు కనిపించుచున్నంత మాత్రమున ఇవి సత్యములు కానేరవు. ఈ పదార్థ విజ్ఞానమంతయు భ్రాంతియే. ఈ శాస్త్రముల విజ్ఞానమంతయు ఎంతో సత్యమైనట్లు తలచుచుండుట మహాభ్రాంతి. ముత్యపు చిప్ప కనిపించు వరకు వెండి సత్యముగానే తోచునట్లు ఆత్మసాక్షాత్కారము కలుగు వరకు జగత్తు సత్యముగానే తోచుచుండును. ఆత్మజ్ఞానము కలిగినంతనే జగత్తు యొక్క విజ్ఞానమంతయు భ్రాంతియే అగును. భ్రాంతి అందరికీ ఎట్లు సమానముగా ఉండునని నీవు శంకించుచున్నావు. శూన్యమైన ఆకాశము నీలముగా ఉన్నట్లు అందరికీ సమానముగానే గోచరించుచున్నది కదా. అట్లే అజ్ఞానము యొక్క
సామ్యము వలన అందరకును జగత్తు సత్యమైనట్లు సమానమైన భ్రాంతి కలుగుచున్నది. ఆ భ్రాంతి తొలగినంతనే శుద్ధమైన ఆత్మవిజ్ఞానము కూడా అందరకు సమానముగానే కలుగుచున్నది. భార్గవ, నీవు అడిగిన దానికి యుక్తియుక్తముగా సమాధానము చెప్పిన దానిని చక్కగా విచారించుకొని సందేహమును వీడి నిశ్చయమును పొందుము. ముక్తి పొందిన తరువాత వ్యవహారం ఎట్లు జరుగునని ఇంతకు పూర్వము ప్రశ్నించి ఉంటివి. దానికి సమాధానము వినుము. లోకమునందు ఉత్తములు, మధ్యములు, అధములు అని ముక్తులు కూడా 3 విధములుగా ఉన్నారు. ప్రారబ్ధము వలన కలుగుచుండు సుఖదుఖముల చేత క్షణక్షణము కలత నొందుచుండియు స్వరూపజ్ఞానము కలిగి ఉండువారు అధములు. మందమారుతము వలన సుఖము, నల్లులు దోమలు మొదలగు వాని వలన దుఃఖము కలుగుచున్నను గాఢముగా నిద్రించు వారి వలె ప్రారబ్ధము వలన సుఖ దుఃఖానుభవములు కలుగుచున్నను వానిని గుర్తింపక ఎల్లప్పుడూ శాంతచిత్తులై ఉండువారు మధ్యములు. ఆపదలు పరంపరగా వచ్చి పడినను ఉద్వేగమును పొందక, మహాసుఖములు కలుగునప్పుడు హర్షమును పొందక, ఎట్టి అద్భుత సంఘటనముల యందు విస్మయమును పొందక, ఏ పరిస్థితి యందునో స్వరూపము నుండి తొలుగక, మనస్సునందు కామ క్రోధాదుల యొక్క క్షోభను రవంతయు పొందక శాంతులై ఉండి లోకమున అందరి వలనే వ్యవహరించుచుండువారు ఉత్తమ జ్ఞానులు. ఉత్తముడు కేవల జ్ఞాని, మధ్యముడు అధముడు జీవన్ముక్తులు. అధముడు సంతతము సమాధి స్థితి యందు నిలువజాలడు. ప్రారబ్ధము వలన అప్పుడప్పుడు స్వరూపస్థితి నుండి తొలగి క్లేశమును పొందుచుండును. అభ్యాస బలము చేత మనస్సును నిరోధించి ఎల్లప్పుడూ లోపల సమాధి స్థితి యందు నిలువగలిగినవాడు మధ్యముడు. మనస్సు వ్యవహారమునందు ప్రసరించుచున్నను వెలుపల కూడా దృఢమైన సమాధి స్థితిలో ఉండువాడు ఉత్తముడు. కావున బుద్ధి యొక్క భేదములను అనుసరించి జ్ఞాన పరిపాకము యొక్క దశలలోని భేదములను బట్టి వారి వారి ప్రారబ్ధ శేషములను బట్టి జ్ఞానులకు కూడా విచిత్రములైన వ్యవహారములు సంభవించుచుండును. ఇది జ్ఞానఖండమునందు మనస్వరూప నిరూపణము అన్న 18వ అధ్యాయము సంపూర్ణము. అలాగే మన 56వ రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.